ఇది నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి కారణం. ఇంత ప్రొనౌన్స్డ్ గా బయాస్ రావడానికి ఏం కారణం అనుకుంటున్నారు? ఇది నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి కారణం. అంటే ఎలా సార్? ఎలా అంటే ఆయన ప్రభుత్వం వచ్చినాక ఆయన ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం చేసిన ముందు చేసిన తర్వాత ఆయన ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా నచ్చింది నాకు విపరీతంగా. నేను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రినైనా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఏ కులం మతం సంబంధం లేకుండా అందరికీ సమానంగా చేస్తాను, చెయ్యాలి అని చెప్పిన తర్వాత ఆయన గాని ఆయన పార్టీ వ్యక్తులు గాని ఒక వర్గాన్ని బాగా దూరం చేసుకున్నారు. చాలా అసభ్యకరంగా వాళ్ళతో ప్రవర్తించారు, రకరకాలు చేసి చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సినంత పరిస్థితి ఇచ్చారు. అది భయంకరమైన వ్యతిరేకత వాళ్ళ మీద సృష్టించారు. ఆ వ్యతిరేకత ఇంకా పోలా జనానికి. ఆ జనానికి ఎవరైతే సఫర్ అయ్యారో, సఫర్ అయిన వాళ్ళతో పాటు సఫర్ అయిన వాళ్ళ తాలూకు వాళ్ళు కూడా యాక్చువల్ సఫర్ కానాడు చాలా మంది ఉన్నారు. బట్ ఈ సఫర్ అయిన వాళ్ళ తాలూకు గాని, వాళ్ళ కులం వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ బాగా ప్రెజుడిస్ అయిపోయారు. ఇప్పుడు ఎంత ప్రెజుడిస్ అయ్యారంటే ఇంకో 10 ఏళ్ల దాకా వాళ్ళు మర్చిపోరు. అంత ఖర్చు పెట్టేశారు. అంటే అంత ప్రెజుడిస్ చేశారు. మంచి పనులు చేశాడు నా బోటోడు మీ బోటోడు చెప్పినా వాళ్ళు అసలు తట్టుకునే పరిస్థితి లేదు. మీరు చెప్పేది అబద్ధం అనే మంచోడు కాదండి అనే టైప్ లో వెళ్ళిపోయారు. అంత ప్రెజుడిస్ చేసినాక వాళ్ళని మనం చేయలేం. చేయటం తప్పు. నేను ఆ రోజు ఆయన చేస్తున్న రోజు ఫస్ట్ 5-6 ఏళ్ల కింద నేను పెట్టా, ఇది తప్పు జగన్ గారు మీరు చేస్తాను తప్పు అని అప్పుడు వీడియో పెట్టాను నేను. బట్ అలా జరిగిపోయింది. అంటే మీరు ఇంకా నాకన్నా ఇంకా ఎక్కువ టైం లైన్ హిస్టరీ చూసారు కాబట్టి అంతకు ముందు ఇంత ఉండేది కాదు. అండ్ హీ వెంట్ టు అన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అండ్ దట్ క్రియేటెడ్ దిస్ పోలరైజేషన్ అని అంటున్నారు సార్. అంటే లేదండి, ఎక్కడ వచ్చిందంటే అది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి స్టార్ట్ అయింది. బట్ ఆయన ఎప్పుడు డైరెక్ట్ గా పోలరైజ్ చేయలేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఎన్టీ రామారావు గారు వాజ్ నాట్ ఫర్ దట్. ఎన్టీ రామారావు గారు వచ్చినాక సామాజిక వర్గానికి ఒక ధైర్యం, ఒక ఇది వచ్చింది. అప్పుడు దాకా అది నాట్ ఫర్. ఆ సామాజిక వర్గం ఎప్పుడు రాజ్యం అదంతా లేదు, వాళ్ళ వ్యాపారాలు గొడవలు. ఇది వచ్చినాక మన వర్గం, మన వాళ్ళు, మన సమాజానికి ఇది వచ్చింది కదా అనే ఫీలింగ్ ఉండేది. దెన్ ఈయన వచ్చిన తర్వాత దాన్ని కొంచెం పోలరైజ్ చేశారు. డైరెక్ట్ గా చేయలేదు, పబ్లిక్ గా ఎప్పుడు చేయలేదు, కానీ ఇండైరెక్ట్ గా ఆయన పోలరైజ్ చేశారు. సో అల్టిమేట్ గా ఏమైందంటే ఈ టైంకి ఆయనే నాయకుడు, ఇంకెవరు లేరు. వేరే వాళ్ళు వస్తే చేసుకునే వాళ్ళు అనిపించినా గానీ ఆయన తప్ప మనకు లేడు నాయకుడు. సో ఆయన్ని నాయకుడిగా పెట్టేసుకుని ఆయన మీద వెళ్తా ఉన్నారు. సో ఎప్పుడైతే ఆ పోలరైజేషన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసినాక అప్పుడు వదిలేద్దాం అనుకున్న చంద్రబాబు గారిని వదిలేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళాలి. సార్ ఇప్పుడు ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఏంటంటే సిబిఎన్ గారి టైంలో ఇండైరెక్ట్ గా అనిపించింది అనడానికి, జగన్ గారి టైంలో డైరెక్ట్ గా అనిపించింది అనడానికి మీడియా రోల్ ఏమన్నా ఉందా? బికాస్ చిన్నది చేసినా దాన్ని ఎక్కువగా యాంప్లిఫై చేస్తే ఆర్ డైరెక్ట్ గా జరుగుతున్నట్టు కూడా పోర్ట్రే చేస్తే విత్ మెనీ వాయిసెస్ అండ్ యూనో సచ్ కైండ్ ఆఫ్ ప్రాపగండా ఫార్ములేషన్ మీరన్న ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ అయిపోయింది అనే ఛాన్స్ కూడా ఒకటి ఉంటది ఏమో కదా.